జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు సక్రమంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాఠశాల విద్యాశాఖ, జిల్లా పరిషత్, వామా, పంచాయతీ, పాడా శాఖల అధికారులతో కలిసి పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, త్రాగునీరు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, న్యూట్రిన్ గార్డెన్లు పెంపకం, ఫెన్సింగ్ ఏర్పాటు, క్రీడా మైదానాల నిర్వహణ, యోగాంధ్ర తదితర అంశాలపై అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలో త్రాగునీరుకు ఉపయోగించే ట్యాంకులను శుభ్రం చేయించి సురక్షితమైన త్రాగునీరు అందించాలని ఆయన తెలిపారు. మరుగుదొడ్లలో సక్రమంగా నీరు అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో న్యూట్రిన్ గార్డెన్ పెంపకానికి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. న్యూట్రిన్ గార్డెన్కు రక్షణ కల్పించే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. అన్ని చోట్ల కాంపౌండ్ వాల్ ఉండేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు, మరమ్మతుల నిమిత్తం పాఠశాల గదుల్లో వేసిన మెటీరియల్స్ ను వెంటనే తొలగించి శుభ్రం చేయించాలని, పాఠశాల క్రీడా మైదానాలను విద్యార్థులు వినియోగించుకునేందుకు అనువుగా శుభ్రం చేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు, జెడ్పీసీఓ లక్ష్మణరావు, పాడా పీడీ చైత్రవర్షిణి, డిపిఓ వి రవికుమార్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.